అనుకుందాంగానే ఓ బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటాం, మళ్ళీ చిన్న తేడా వస్తే అది ఎగిరిపోతుంది. అలా కాదు, నిరంతర సంతోషం, పైగా నిష్కారణంగా ఉండాలి సంతోషం. నేను బలాన్ని దానివల్ల సంతోషంగా ఉన్నా అంటే అది లేకపోతే ఏడుస్తాడు అనమాట. అది నిజంగా సంతోషం కాదు. అంటే ఇవి దేనితోనూ కూడా వాటితో ఇవే ఉండకూడదు, ముడిపెట్టులు ఉండకూడదు. మనం ప్రయత్నం చేస్తున్నాం, ఒకసారి సక్సెస్ అవుతుంది, ఒకసారి ఫెయిల్యూర్ ఉంటుంది. ఈ రెండింటిని విడిచేసి సంతోషం, నువ్వు ఫెయిల్ అయినా సంతోషపడాల్సిందే. నువ్వు సక్సెస్ వస్తే ఎలా సంతోషపడతావో ఫెయిల్ అయినా అలాగే సంతోషంగా ఉండాల్సిందే. అదే భగవద్గీతలో చెప్పింది. దుఃఖేషు అనుద్విగ్నమన దుఃఖేషు విగతస్పృహ. దానికి మిడిసిపడిపోవడం లేదు, అయ్యో దుఃఖమైనటువంటి దీనివల్ల ఈ రెండు చెదిరిపోకుండా ఉంటాడే వాడు స్థితప్రజ్ఞుడు అన్నాడు కదా. దానివల్ల ఏమవుతుంది, 6 శత్రువులు తొలగినవి. అలా ఉన్నవాడికే శత్రువులు వాడి ద్వారా